ఓం నమో భగవతే శ్రీరమణాయ. తిరుచుళ్ళి మహాత్యం. శ్రీ భగవాన్ను స్తుతిస్తూ ఒకరు పద్యాలు రాశారు. ఆవర్తపురి లేక త్రిశూలపురి తిరుచుళ్ళి ప్రశంస ఉంది. అది శ్రీ భగవాన్ జన్మస్థలం. ఆ ఊరికి సంభవించిన ప్రళయాలు ఎన్నో. అందులో 3 నుంచి శివుడు ఆ ప్రదేశాన్ని రక్షించాడు. ఓ మారు భూమి అంతా జలమయం కాగా ఆ ప్రదేశాన్ని శివుడు తన శూలాన్ని గుచ్చి ఉంచాడు. ఆ నీరు ఆ శూలం గుచ్చిన వివరంలోకి వచ్చి పడసాగింది. ఆ కారణంగా పెద్ద చుళి ఏర్పడింది. అదే ఊరి పేరైంది. హిరణ్యాక్షుడు భూమిని జలాలలో చుట్టబెట్టాడు. విష్ణువు ఆమెను ఉద్ధరించాడు గాని ఆమెకు రాక్షసుని పాపస్పర్శ సోకింది. ఆ దోషాన్ని నివారించుటకు ఆమె శివుని ఆ స్థలంలో పూజించింది. అందుచేత ఆ ఊరు శ్రీ భూమినాథేశ్వరం లేక శ్రీ తనునాథ క్షేత్రం అయింది. గౌతమ మహర్షి అరుణాచలంలోనూ తిరుచుళ్ళిలోనూ ప్రముఖులు. తిరుచుళ్ళిలో శివుడు ఆయనకు తాండవమూర్తిగా ఆగుపడి ఆయన కొరకు గౌరీ శంకర కళ్యాణోత్సవాన్ని తిరిగి ప్రదర్శించాడు. ఆ ఊరిలో మరో పేరున్న మహర్షి కౌండిన్యులు. ఒకసారి అక్కడ జలాభావం ఏర్పడినప్పుడు ఆయన శివుని ప్రార్థించాడు. అప్పుడు ఒక నది ప్రవహించింది. ఆయన పేరు మీద అది కౌండిన్య నది అయింది. తమిళ అపభ్రంశం కొండారు. దానిని పాపహారి అని పిలుస్తారు. ఒక రాజకుమార్తెకు పిశాచం ఆవహించింది. ఆమెచే ఎన్నో తీర్థయాత్రలు చేయించారు. ఒక తీర్థంలో స్నానం చేయబోతూ ముందు సంకల్పం చెబుతుండగా పాపహారి అనే ప్రసక్తి వచ్చింది. ఆ తీర్థం ఎక్కడని విచారించి వారు తిరుచుళ్ళికి వచ్చారు. ఆ నదీ స్నానం చేయగానే ఆమెకు పిశాచం వదిలిపోయింది. అక్కడ స్నానం చేయటం చేత సోమశీతలుడనే రాజు కుష్ఠువ్యాధిని పోగొట్టుకుని స్వస్థుడైనాడు. శాస్త్రజ్ఞులు ఆ నదీ జలాలకు గంధక సంబంధం ఉందని చెబుతారు. ఇది ఊరు చివర ఉంది. భూమినాథుని కోవిల ప్రాంగణంలోనే శూలక్షతం వలన ఏర్పడిన పుణ్య సరస్సు ఉంది. మాఘమాసంలో మఖానక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది. ఆనాడే స్వామికి అభిషేకోత్సవం, బ్రహ్మోత్సవాలలోని 10వ రోజు. ఆనాడు అక్కటి మండపం మీదకు స్వామిని తీసుకువచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేస్తారు. అది అవడంతోటే భక్తులందరూ ఆ తీర్థంలో మునుగుతారు. బ్రహ్మోత్సవానికి 10 రోజుల ముందు ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తి అవుతుంది. ఆనాటికి గంగా, యమున, సరస్వతులు ఆ తీర్థంలో సన్నిధి చేస్తారని స్థల పురాణ వచనం. స్వామికి అభిషేకం పూర్తి కాగానే నీటి మట్టం రోజుకొక మెట్టుగా దిగిపోతుంది. శివభక్త సుందరమూర్తి నాయనార్ ఈ క్షేత్రంలో వసించి స్వామిని సేవించి ప్రస్తుతించారు. హరే రమణ.